మార్కెట్లోకి కొత్త కుందేలు వచ్చింది. ఇంటర్నెట్లో ఎవరు చూసినా ఆ కుందేలు గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది మామూలు కుందేలు కాదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుందేలు. ఈ కుందేలు ఏంటి, లేకపోతే ఈ అడవికి సంబంధించిన జంతువుల గురించి చెప్తున్నారు అనుకోకండి. మార్కెట్లోకి కొత్త ఏఐ కంపెనీ లాంచ్ అయింది, దాని పేరు ర్యాబిట్. ఆ కంపెనీ వాళ్ళు కొత్త ఏఐ గ్యాడ్జెట్ని తీసుకొచ్చారు. ఈ గ్యాడ్జెట్ ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఉదాహరణకి మీరు ఒక ఊబర్ని బుక్ చేయాలనుకోండి, యాప్ ఓపెన్ చేయాల్సిన పని లేదు. కేవలం మీరు వాయిస్ అసిస్టెంట్తో ఊబర్ని డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. మీకు ఒక ఆటో మీ ఇంటికి దగ్గరకు వచ్చేస్తుంది. పిజ్జాని ఆర్డర్ చేయాలంటే ఆటోమేటిక్గా బుక్ చేసేస్తుంది. జస్ట్ మీరు ఒక కన్ఫర్మ్ చేస్తే చాలు, ఇంటి వద్దకే వేడివేడి పిజ్జా వచ్చేస్తుంది. ఈవెన్ మీరు ఏఐ సంబంధించిన ఇమేజెస్ని జనరేట్ చేయడానికి మీరు ప్రాంప్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ డైరెక్ట్ వాయిస్తో ప్రాంప్ట్స్ ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది. ఇన్ని అద్భుతమైన ఫీచర్స్తో ఒక కుందేలు కంపెనీ తీసుకొచ్చిన ఆ ఏఐ గ్యాడ్జెట్ ఏంటో పూర్తి వివరాలని ఈరోజు మన వీడియోలో చూద్దాం. బట్ వీడియోని ఫుల్గా చూడండి, అద్భుతమైన టెక్నాలజీ ఇది. అమెరికాకు చెందిన ర్యాబిట్ కంపెనీ అద్భుతం చేసింది. ఇప్పటి వరకు లేని ఒక సరికొత్త ఆపరేటింగ్ సిస్టంతో కంపానియన్ అనే పేరుతో ఒక గ్యాడ్జెట్ ని తీసుకొచ్చింది. దీని పేరే ర్యాబిట్ ఆర్. ఇది ప్రధానంగా ఎన్ఎల్పితో పనిచేస్తుంది, అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇప్పుడు మనం ChatGPTని ఎలా ఉపయోగిస్తున్నామో అదే ప్లాట్ఫామ్ అన్నమాట. ఇక ఇది మన భవిష్యత్. ఈ గ్యాడ్జెట్ మన దగ్గర ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అన్ని మన దగ్గర ఉన్నట్టే. దీని సైజు స్మార్ట్ ఫోన్ కన్నా చిన్నగా ఉంటుంది, అయితే కంప్యూటర్ కన్నా పవర్ఫుల్. ఈ ఏఐ గ్యాడ్జెట్ లో వినడానికి మైక్రోఫోన్, రెస్పాండ్ అవడానికి స్పీకర్, టచ్ స్క్రీన్ డిస్ప్లే, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని గమనించడానికి 360-డిగ్రీ రొటేషనల్ కెమెరా ఉన్నాయి. అలానే ఇది బ్లూటూత్ మరియు వైఫై సపోర్ట్ అవుతుంది. ఇక దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి ఈ గ్యాడ్జెట్ తో మనం మాట్లాడొచ్చు. ర్యాబిట్ R1 గ్యాడ్జెట్, దీన్ని మన బటన్ నొక్కి ఏదైనా ఒక ప్రశ్నని అడగవచ్చు. సాధారణ ఏఐ వాయిస్ అసిస్టెంట్ తో పోలిస్తే 3 రెట్లు వేగంగా ఇది రెస్పాండ్ అవుతుంది. ర్యాబిట్ R1 తో మీరు కీబోర్డ్ తో టైప్ చేయవచ్చు కూడా. ఈ R1 ని షేక్ చేస్తే కీబోర్డ్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఇక R1 ChatGPT కంటే వేగంగా రెస్పాండ్ అవుతుంది. ఉదాహరణకి కోకోకోలా స్టాక్ ప్రైస్ అని అడిగితే క్షణాల్లో సమాధానం ఇచ్చింది. దీని డేటా అంతా కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో లోడ్ అవుతుంది. అందువలన ChatGPT కంటే అడ్వాన్స్ అన్నమాట. ఓపెన్ హ్యామర్ సినిమాలో హీరో ఎవరిని అడిగితే హీరో పేరుతో పాటు ఫోటో కూడా ఇచ్చేసింది ఈ R1 టూల్. అంటే మనం కూడా మన తెలుగు సినిమాలని, ఉదాహరణగా గుంటూరు కారం సినిమా హీరో ఎవరని అడిగితే మహేష్ బాబు అని చెప్తుందన్నమాట. లైవ్ ఇన్ఫర్మేషన్ ని ఇది తీసుకుంటుంది. ఇక ర్యాబిట్ R1 లో తవ్వే కొద్ది అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ గ్యాడ్జెట్ తో స్పాటిఫై యాప్ ని కనెక్ట్ చేయవచ్చు. కనెక్ట్ చేసిన తర్వాత పాటల కోసం మనం బటన్ నొక్కి నచ్చిన పాటని ప్లే చేయమని అడిగితే చాలు, ఆ పాటని ప్లే చేసేస్తుంది. మన ఎటువంటి యాప్ లోకి వెళ్ళి బటన్స్ ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే మనం కేవలం యాప్ ని ఈ ఏఐ గ్యాడ్జెట్ తో సింక్ చేసుకుంటే సరిపోతుంది. వాయిస్ కమాండ్ తో ఇది పనిచేస్తుంది. నథింగ్ బట్ ఈ టూల్ ఒక ఏఐ అసిస్టెంట్. ఇక అక్కడితో ఆగలేదు. మీరు పాటను వింటున్నప్పుడు ఈ పాట లిరిక్స్ ఎవరు రాశారు అని అడిగితే మీకు R1 రిప్లై ఇస్తుంది. మీ బుజ్జి R1 ని మ్యూజిక్ పై అభిప్రాయం అడగొచ్చు, దానికి సమాధానం ఇస్తుంది. ఇది జేబులో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్షయ పాత్ర అనిపిస్తుంది. ఇప్పుడు అసలైన మ్యాజిక్ మొదలైంది. R1 తో మీరు ఊబర్ రైడ్ ని బుక్ చేయవచ్చు. లొకేషన్ టైప్ చేయాల్సిన పని లేదు. కేవలం మీ లొకేషన్, డెస్టినేషన్ చెప్తే చాలు, R1 మీ రైడ్ ని కన్ఫర్మ్ చేస్తుంది. ఆటో, కార్, బైక్ ఏది కావాలో అది బుక్ చేస్తుంది. ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే చాలు, ఆటో మీ ఇంటి ముందుకు వస్తుంది. ఇక వేడి పిజ్జా ఆర్డర్ చేయాలా? నో ప్రాబ్లం, R1 తో పిజ్జా కూడా ఆర్డర్ చేయవచ్చు. అంతేకాదు, మీరు ఒక హాలిడే ట్రిప్ కి ఊటీ వెళ్ళాలని అనుకుంటున్నారా, బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నారా, మన బుజ్జి R1 బడ్జెట్ ట్రావెలింగ్ చెప్పమంటే చెప్తుంది. ఇప్పటి వరకు వాయిస్ తో ఫీచర్స్ తెలుసుకున్నాం. ఇక R1 కెమెరాతో డిజిటల్ ప్రపంచానికి వెలుతురుని తీసుకొస్తుంది. కెమెరాతో మీ ఫ్రిడ్జ్ లో కాయగూరలు చూపించి ఈ కాయగూరలతో ఏం వంట వండొచ్చు అడిగితే ఆ కాయగూరల్ని ఫోటో క్యాప్చర్ చేసుకుని దానికి సంబంధించిన రెసిపీ మనకి చెప్పేస్తుంది. మీరు ఎక్సెల్ లో డేటా ఎంటర్ చేస్తూ ఒక కొత్త కాలం యాడ్ చేయమంటే యాడ్ చేస్తుంది. రిలేటెడ్ డేటా ఎంటర్ చేయమన్నా చేస్తుంది. ఇందులో రికార్డింగ్ మోడ్ ఉంది. దీని సాయంతో మీ యాప్ లో ఏఐ టూల్ ఎలా పనిచేయాలో దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇచ్చి దానికి ట్రైనింగ్ ఇస్తే చాలు, మనకి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేసి ఈ గ్యాడ్జెట్ లో డిస్ప్లే చేస్తుంది. ఒక్కసారి ఈ ఏఐ గ్యాడ్జెట్ యొక్క స్పెసిఫికేషన్ చూస్తే 2.88 అంగుళాల స్క్రీన్, 4G సిమ్ కార్డ్, పుష్ టు టాక్ బటన్, ర్యాబిట్ హోల్ వెబ్ పోర్టల్, ఏఐ ఎన్హాన్స్డ్ కమ్యూనికేషన్, అలానే కంప్యూటర్ విజన్ ఐ, లార్జ్ యాక్షన్ మోడల్
LAM, డైరెక్ట్ యాక్షన్స్ ఇవన్నీ కూడా ఈ గ్యాడ్జెట్ లో ఉన్న ఫీచర్స్. ఇవన్నీ ఫీచర్స్ తో ర్యాబిట్ R1 యొక్క రేటు $199. మార్కెట్ లో అత్యంత చవకైన AI గ్యాడ్జెట్ ఇదే. ఇన్ని అడ్వాన్స్ ఫీచర్స్ అన్ని కలుపుకుని దీని రేటు మన దేశ కరెన్సీలో 16,000 మాత్రమే. ఈ రేటుకు ఇన్ని AI ఫీచర్స్ అంటే డీల్ బ్రేకర్ అనే చెప్పవచ్చు. దీన్ని 2024 సంవత్సరం ఈస్టర్ పండగకి కొన్ని దేశాల్లో షిప్పింగ్ స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఏప్రిల్ నెల అన్నమాట. దీనికి సబ్స్క్రిప్షన్ వంటి ఛార్జీలు కూడా ఏమీ లేవు. అన్ని ఫీచర్స్ ఫ్రీగానే వాడుకోవచ్చు. నేను కూడా దీన్ని ఆర్డర్ పెడదామని చూశాను. అయితే ఇది ఇండియాలో దొరకట్లేదు. అమెరికా, జపాన్, జర్మనీ, UK ఇలా కొన్ని కంట్రీస్ లో మాత్రమే డెలివరీ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్గే AI గ్యాడ్జెట్ అనే చెప్పవచ్చు. కొత్త టెక్నాలజీని ప్రజలకు పరిచయం చేసిన ర్యాబిట్ కంపెనీకి కృతజ్ఞతలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.